ఓటమి భయంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అవినీతి పత్రికలలో తప్పుడు వార్తలు రాయిస్తూ కాకినాడ నగర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్లు ధ్వజమెత్తారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడికొండ బాబుకు ప్రజల్లో వస్తున్న ప్రజా ఆదరణను చూసే వైకాపా నాయకులు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతుతో ప్రజల ఆదరాభిమానాలతో అఖండ మెజారిటీతో కొండబాబు నెగ్గడం తథ్యమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఒమి బాలాజీ, బంగారు సత్యనారాయణ, చోడుపల్లి సతీష్, కసింకోట చంద్రశేఖర్, మూగురాజు, మెరుగురాజన్న తదితరులు పాల్గొన్నారు. మరి 5 సంవత్సరాలు వాడుకుని ఈరోజు వారిని అందరినీ కూడా కార్యకర్తలు లేక వారిని ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపెట్టి వారందరినీ రాజీనామా చేయించి ఆఖరికి కార్యకర్తల కింద ఉపయోగించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అమాయకులైన మీ యొక్క వాలంటీర్స్కి మేము ఒకటే చెప్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారమ్మా, వాలంటీర్స్ జాబులు ఎట్టి పరిస్థితులు తీసే ప్రసక్తి లేదు. వాలంటీర్స్కి జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే మేము 10,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్స్ అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ యొక్క దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క బెదిరింపులకి, మాయ మాటలకి నమ్మి మీరెవరూ రాజీనామాలు చేయకండి. మీరు అనవసరంగా మీ భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. మరి అతి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. ఈ వాలంటీర్స్ అందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చి 10,000 రూపాయలు 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానికి ఇంకొక 5,000 రూపాయలు వేసి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చే ప్రపోజల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అలాగే ఇంకా ఎక్కువ చదివిన వాలంటీర్స్ ఎవరైనా ఉంటే వారికి ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి వారిని సముచిత స్థానంలో ఉంచుతారని ఈ సభాపూర్వకంగా ప్రెస్ మీట్ వారంగా తెలియజేస్తున్నాను. ఒక ముసిగేసుకున్న దొంగని ఎట్టుకొని నువ్వు ఎలక్షన్లో దిగావు, సర్వనాశనం అయిపోయావు తెలుసుకో. నీకు ఎలక్షన్ చేయడానికి కూడా ఎక్కడ పోల్ మేనేజ్మెంట్ లేదు. పోల్ మేనేజ్మెంట్ చేయగలిగే వ్యక్తులంతా కూడా నీ నుండి దూరం అయిపోయారు. తెలుసుకోవాలి, గ్రహించాలా. ఏదో పోల్ మేనేజ్మెంట్ చేయగలిగే వ్యక్తులు ఉండడం వల్ల 3 ముక్కల ఆటలో ఆ రోజు నువ్వు గెలవడం జరిగింది 2 టైమ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెలవడానికి ఈ కాకినాడ ప్రజలు ఎక్కడ ఒప్పుకోరు. చిత్తుగా ఘోర పరాభవంతో ఓడబోతూ ఉన్నారు. అంతేకాకుండా మీ కార్యకర్తలు లేక ఇవాళ వాలంటీర్ల జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మీరు 5,000 రూపాయల గౌరవ వేతనానికి గౌరవంగా ప్రజల్లో తిరుగుదామని స్వచ్ఛందంగా వాళ్ళు వస్తే సేవ చేసుకుందామని వస్తే ఆ వాలంటీర్లతో ప్రజలను ఎరాజ్ చేసే కార్యక్రమాలకు చేపట్టారు. ఆఖరికి ఇప్పుడు ఆ వాలంటీర్లు బలవంతంగా రిజైన్ చేసి వాళ్ళ కెరీర్ని నాశనం చేసే స్థితికి మీరు దిగజారిపోయారంటే ఇప్పుడున్న మీ వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సిందిగా ఈ ప్రజల్ని కోరుతున్నాను. మిమ్మల్ని కూడా తెలుసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు వార్త మానుకోండి. త్వరలోనే ఈ కాకినాడ నగరం నుండి మీలాంటి చీర పురుగులందరూ కూడా పాల ద్రోలే దానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటాం.